కానీ అట్ ది సేమ్ టైం అంటే మీ నియోజకవర్గంలో ఎవరైతే టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థి ఉంటాడో ఆయన ఎక్కువ పనులు తెచ్చుకోగలిగి ఎక్కువ మందిని కార్యకర్తలను సాటిస్ఫై చేయగలుగుతున్నటువంటి సమస్యల్లో అటువంటి నేపథ్యంలో మీరు మీ కేడర్ని కాపాడుకోవడం కూడా కష్టమే కదా. 100%. అందుకే ఆ పరిస్థితి రాని అన్న దగ్గర ఆమె ఎమ్మెల్యే డెమోక్రటిక్ సిస్టమ్ చెప్తా ఉంది. ఎమ్మెల్యే ఇఫ్ ఎనీ డిస్క్రిషనల్ పవర్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ దేర్ ఎమ్మెల్యే హ్యాస్ టు రికమెండ్, దట్స్ ఆల్ అని పవర్ పార్టీ వాళ్ళు తెస్తే నడవనియను. అక్కడ మీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ హవా లేదా? ఉంటుంది చేసుకుంటారు వాళ్ళు కూడా చేసుకొని. ఎస్ మేము కూడా రేపు మేము పవర్లోకి రావచ్చు, నేను ఓడిపోవచ్చు. నేను అంత ఈజీగా ఆలోచన చేసేవాడిని, నేనే ఉంటా ఎప్పుడు నేనే. వీ షుడ్ బి లిటిల్ ప్రాక్టికల్ కదా. అటువంటిప్పుడు కూడా మేము చూసినాం కదా, 25 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది అంటున్నాం. అప్పుడు కూడా చూసినా నేను పవర్ పార్టీ వాళ్ళలో ఎమ్మెల్యే లేకపోతే న్యాచురల్గా వాళ్ళకి కొద్దిగా నడుస్తుంది. నడవాలి, వాళ్ళ పవర్ ఉన్నప్పుడు న్యాచురల్గా మంత్రికి ఇప్పుడు మా ఫండ్స్ ఉన్నాయి, మంత్రి సగం మేము సగం అంటాం. మంత్రి సగం అంటే ఏంది? పవర్ పార్టీ అక్కడ ఓడిపోయిన అతనే కదా తీసుకునేది. ఆ రకం ఉంటుంది. బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్. నేను కూడా నా లిమిట్ క్రాస్ కాకూడదు. నేను ఎమ్మెల్యే అయినా కానీ ఓవర్ షాడో చేయనంత వరకు మీకు ఇబ్బంది. ఎస్ న్యాచురల్ డెమోక్రటిక్ పొలిటిక్స్లో నేను ఎలా పోతున్నా వాళ్ళు కూడా అలా పోతుంటారండి. బట్ డెమోక్రటిక్గా నేను ఎలక్ట్ అయినా కనుక నేను ఐ విల్ బీ అప్పర్ హ్యాండ్. కానీ వాళ్ళ పవర్ పార్టీ ఉంటుందాక వాళ్ళ పవర్ పార్టీ ద్వారా ఏదో చేస్తూ ఉంటారు. సేమ్ ఒకవేళ దురదృష్టవశాత్తు నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి నేను రేపు ఓడిపోయినా, ఆయన ఒకవేళ ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ గెలిచారు, అప్పుడు నేను కూడా అలాగే చేస్తాను కదా. అందుకని 20 సంవత్సరాలు చూసిన రాజకీయాలు అడ్వాంటేజ్ ఉంటుంది కొద్దిగా. కానీ ఎమ్మెల్యే షుడ్ బీ అప్పర్ హ్యాండ్, నాట్ షుడ్ బీ డెమోక్రటిక్ ప్రొసీజర్లో ఈ షుడ్ బీ. కనుక ఆ రకంగా ఇప్పుడు ఉన్నాను నేను. సంపత్ గారు, అంటే మీరు స్టాంచ్ కాంగ్రెస్ సపోర్టరు, మీరు యూత్ కాంగ్రెస్లో తర్వాత యువజన కాంగ్రెస్లో మీరు పార్టిసిపేట్ చేశారు. 2009లో మీకు ఆల్మోస్ట్ టికెట్ ఇచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రి గారు అయినటువంటి అరుణ్ గారి ప్రోద్బలంతోనే మీకు తర్వాత మారి అబ్రహాం గారికి వచ్చింది అనేటువంటిది ఒక టాక్ ఉంది. అది కరెక్టేనా? 100% వాస్తవము. ఒకటేంటంటే మా అల్లంపూర్ నియోజకవర్గము అప్పుడే ఫస్ట్ టైం రిజర్వ్ అయిందండి. అంతకుముందు మీరు అరుణమ్మ గారు అంటున్నారు. అరుణమ్మ గారితో పాటు చెల్లా వెంకటరామరెడ్డి గారని నీలం సంజయ్ రెడ్డి గారు మనవారు అక్కడ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే. దే ఆర్ ద కాంగ్రెస్ మ్యాన్ ఇన్ అలంపూర్ కాన్స్టిట్యున్సీ. అయితే ఆ టైంలో ఫస్ట్ టైం రిజర్వ్ అయింది కనుక నాకు టికెట్ వచ్చింది. నేను నేషనల్ బ్రాటప్ కనుక ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఆ రకంగా వచ్చినాక న్యాచురల్గా అరుణమ్మ గారు కానీ చెల్ల వెంకటరామరెడ్డి గారు కానీ ఈ పిల్లోడు ఎక్కువ చదువుకున్నాడు, అప్పటికే రాజశేఖర్ నన్ను గుర్తుపడతాడు, తర్వాత మనకి వింటాడో లేదో, ఇండిపెండెంట్గా ముందుకు పోతాడేమో, ఇన్ని సంవత్సరాలు మనం కాపాడుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ దూరం అవుతారు అనేటువంటి ఒక న్యాచురల్గా ఆ రకమైనటువంటి భావన ఉండి నాకైతే రాజశేఖర్ రెడ్డి నన్ను నమ్మి ఇచ్చిండు. ఇంకోటి ఆ రోజు భూతద్దం పెట్టి చూస్తే కూడా ఫస్ట్ టైం రిజర్వేషన్ అయిన కాన్స్టిట్యూషన్ సంపత్ కుమార్కు దరిదాపులో ఉండే కాంగ్రెస్ యాక్టివిస్ట్ లేడు. ఎమ్మెల్యే గిరికి సరిపోయేటోడు ఎవరు లేరు. నేనే రాజశేఖర్ రెడ్డి నాకు ఇప్పుడు కూడా ఎస్ ఐ బిలీవ్ హిమ్ ఇస్ మై ఎవ్రీథింగ్. రాజశేఖర్ రెడ్డి నన్ను నమ్మి ఇచ్చిండు. చాలా లాంగ్ బ్యాక్ అటాచ్మెంట్ ఉండే నాకు కనుక ఇచ్చిండు. మంచి పిల్లాడు చదువుకున్నాడని. కానీ ఇచ్చిన తర్వాత మీరు అంటారు లాస్ట్ మూమెంట్లో అంటారు, లాస్ట్ మూమెంట్ కాదు, నాకు ఇచ్చిండు. బీఫామ్ ఇచ్చారు. బీఫామ్తో పాటు ఇదే చెల్లా వెంకటరామరెడ్డి మనుషులు చెల్లా వెంకటరామరెడ్డి గారి అనుమతితోటే నేను నామినేషన్ చేసినాం. అరుణమ్మ గారు కూడా అందరూ ఓకేనా నామినేషన్ చేసినాం. కానీ వాళ్ళు అయితే ట్రయల్ చేస్తూ ఉన్నారు సంపత్ క్యాండిడేచర్ను చేంజ్ చేయాలని. అలాంగ్ విత్ బీఫామ్ నామినేషన్ వేసిన 7 రోజులు నా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టి సంపాదించుకున్న ప్లాట్స్ ఉంటాయి. 2 ప్లాట్లు అమ్మి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని 22,50,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ కూడా అయిపోయిన తర్వాత నా టికెట్ కట్ చేయించరు. ఎస్ నేను సార్ మా చెల్ల వెంకటరామరెడ్డి గారు అన్నమ్మ ముందర కూడా ఇట్లే అంట చేయించరు. నా టికెట్ కట్ చేయించిన తర్వాత అబ్రహాం అని వచ్చిండు. ఈ మైట్ బి నోయింగ్ హిమ్. అబ్రహాం రాజకీయాలకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని తీసుకొస్తే ఆయనను నామకే వస్తే పెట్టి మేము రాజకీయం చేయొచ్చు అని అనుకున్నారు. చేసిండ్రు, నడిచింది. కానీ ఆయన 6 నెలల్లోనే మినిమం నియత అంటాం మన దాంట్లో, నియతో కృతజ్ఞతనో నమ్మక ద్రోహం ఇవన్నీ చేసేసి వీళ్ళకు దూరం అయిపోయాడు. అరుణమ్మకు కానీ చెల్ల వెంకటరామరెడ్డి గారు దూరం అయిపోయిన తర్వాత మారుతున్నటువంటి పరిస్థితులు నేను చూస్తున్నా. నా టికెట్ పోయింది కదా, నా టికెట్ పోయినప్పుడు కూడా టికెట్ పోయినా టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది. నేను అందరు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరితో కలిసి ఒక క్యాంపులో ఉన్నా. ఎందుకంటే 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, పోలింగ్ ఉంది. ఎమ్మెల్సీ ఉండే అప్పుడు నేను నామినేషన్ వేసిన తర్వాత 10 రోజులు ఉన్నా. అప్పుడే స్క్రోలింగ్ వచ్చింది. కళ్ళలో నీళ్ళు పెట్టుకొని బయటకు వస్తూ ఉన్నా. మీరు అడగండి, నాగం జనార్దన్ రెడ్డి ఫోన్ చేసిండు.
రేవంత్ రెడ్డి ఫోన్ చేసినాడు. అప్పుడు వీళ్ళు టీడీపీలో సౌండ్ లీడర్స్ టికెట్ ఇస్తామన్నారు. నీకు ఇట్లా అయిందంట కదా, నీకు టికెట్ ఇస్తామన్నారు. ఆ కళ్ళల్లో నీళ్ళుండి కూడా చెప్పాను నేను, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోవాలనే ఆలోచన ఉండేటంత డెలికేట్ కార్యకర్తను కాదు. ఆమె స్ట్రాంగ్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రాంగ్ కాంగ్రెస్ యాక్టివిస్ట్ను ఒకటి. రెండవది, రాత్రికి రాత్రి పార్టీలు చేంజ్ చేసేటంత పెద్దోడిని కూడా కాదు నేను. ఫైనాన్షియల్గానో నా ఫ్యామిలీ పెద్ద ఇది కాదు. వద్దులే అన్న, థ్యాంక్ యూ. మీరు ఆఫర్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మీకు ఏమైనా భరోసా ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు. అయితే వీళ్ళు ఆ రాత్రి టికెట్ క్యాన్సిల్ అయిన రాత్రి వీళ్ళు చేసిండ్రు. ఆ రకంగా చెప్పి కంటిన్యూ అయినాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock చేసేది అలవాటు రాజశేఖర రెడ్డి గారికి. ఎర్లీ మార్నింగ్ 4:35కే నేను ఆ రోజు నిద్రపోలే, న్యాచురల్గా పోలే కదా. చాలామంది జనము, మా ఫ్యామిలీ వాళ్ళు, కార్యకర్తలు ఏడుస్తూ ఉన్నారు. అది రాత్రంతా అదే నడిచింది. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి రాజశేఖర రెడ్డి గారు, నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వస్తున్నా, నాగర్ కర్నూలు వస్తున్నా, నువ్వు విత్డ్రా చేసేసి నాగర్ కర్నూలు రా, నా బస్ ఎక్కు, నేను నీతో మాట్లాడతా, టికెట్ ఇచ్చింది నేనే, ఇప్పుడు తీసుకుంటున్నది నేనే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, యు ఆర్ మై మ్యాన్, డోంట్ వరీ అబౌట్ ఆల్ అది అది చెప్పింది. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సరే అన్న విత్డ్రా చేసుకున్నా. పోయినా కలిసి మాట్లాడి చల్ నాకు ఏదో చేస్తానడు. చేస్తుండే కూడా నాకు తెలిసి ఇంకొక రాజశేఖర రెడ్డి గారు ఒక 15 రోజులు ఉంటే దసరా ఉండే, దసరా నెల 15 రోజులలో దసరా ఉండే. దసరాకు డెఫినెట్లీ నాకు నామినేటెడ్ పోస్ట్ నా ఆన్ రికార్డ్ కూడా చెప్తున్నా, డైరెక్ట్ నాకే చెప్పిండు, టూరిజం కార్పొరేషన్ ఇస్తా నీకు అని కూడా చెప్పిండు. నా బయోడేటా తీసుకొని అన్నీ తీసుకొని అంతా క్లియర్ చేసిండే. బట్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ నా వీఆర్ ఎట్ దిస్ మూమెంట్ కనుక ఆ రకంగా పోయిన తర్వాత ఎలక్షన్లో అయిపోయింది కదా. నేను అలాగే పడి ఉన్నా కనుక కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉంది కనుక, అబ్రామేమో అర్ణమ్మకు చెల్ల వెంకటరామరెడ్డికి దూరమయ్యి సొంతం వ్యవహారం చేయడానికి అలవాటు పడ్డాడు. దాంతోపాటు డబ్బులు, అడ్డగోలుగా డబ్బులు, కార్యకర్త మన చిన్న పెద్ద అనేది చూడకుండా అడ్డగోలు ప్రతిదానికి వర్క్కు డబ్బులు 10% ఇవ్వాలి, వర్క్ తీసుకుపోవాలి. మా ఫండ్స్ ఉంటాయి కదా, లేదంటే గవర్నమెంట్ ఫండ్స్ వస్తే అప్పుడు గవర్నమెంట్ ఉంది, తెలంగాణ ఉద్యోగం ఉంది, విపరీతమైన ఫండ్స్ వచ్చినాయి, తెలంగాణ ఎమ్మెల్యేలు ఎటు పోకూడదని. ఆ ఫండ్స్ను అమ్ముకున్నాడు, తన ఫండ్స్ను అమ్ముకున్నాడు. ఏ పైరవి చేయాలన్నా, ఫోన్ చేయాలన్నా, లెటర్ ఇవ్వాలన్నా, ఏ దానికన్నా డబ్బులు లేకుండా వినలే. ఆ రకంగా వీళ్ళకు కూడా దూరం అయింది. ఆ క్రమంలో నేను మాత్రం అట్లే హానెస్ట్. దట్ ఈస్ ద కేస్. మీకు యాంటీ కాంగ్రెస్ రావాలి కదా, అబ్రహాం గారు మీరు అంటున్నారు. సరే, ఇప్పుడు ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ఇక్కడ లేరు, కానీ మీరు ఆయన మీద కొన్ని యాస్పర్షన్స్ చేశారు. అది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే, అంటే వ్యక్తి కంటే కూడా పార్టీకి నష్టం జరుగుతుంది కదా. యువర్ మిస్టేక్ అని విక్రమ్ గారు. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎమ్మెల్యే అయ్యి బీదా బిక్కి చూడకుండా అడ్డగోలుగా పైసలు తినని చెప్పదు. కాంగ్రెస్ పార్టీ భావజాలం అని మేనిఫెస్టో ఇస్తుంది. ఆ మేనిఫెస్టోని పెట్టుకొని పోతాము, ఎలక్షన్లో ఓట్లు వేస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అవుతా. కాంగ్రెస్ పార్టీ ఒక మొన్న మీటింగ్ పెట్టి చెప్పింది, ఏం చెప్పింది? అది కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు. కానీ రోజు 3% తీసుకో, 5% తీసుకో, 10% అది వ్యక్తిగతంగా చేసినాక అట్లా వాళ్ళకు దూరమైండు. నేను మాత్రం హానెస్ట్గా అట్లే ఉండి అర్ణమ్మ గారికి, చెల్ల వెంకటరామరెడ్డి గారికి, అమ్మ నేను మంచోని 20 చేయాలని చెప్తూనే ఉన్నా. వాళ్ళే ఒకనొక టైంలో రియలైజ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. అబ్రామ్ కీలే. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.